guys, so day 2 in Lonavala. సో ఈరోజు అయితే మేము ఎక్కడికి సైట్ సీయింగ్కి వెళ్ళట్లేదు, జస్ట్ ఒక అడ్వెంచర్ పార్క్ అయితే వెళ్తున్నాము. అది డెల్లా అడ్వెంచర్ పార్క్. సో మేము గూగుల్లో సెర్చ్ చేసి చూసాము లోనావాలాలో అడ్వెంచర్స్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి. సో మాకు ఒక వాటర్ ఇది కూడా కనిపించింది, అండ్ ఈ డ్రై యాక్టివిటీస్ అనమాట డెల్లా అడ్వెంచర్ పార్క్. సో అది కూడా కనిపించింది. సో మేము డ్రై యాక్టివిటీస్ చేద్దాము, వాటర్ ఎప్పుడు చేస్తాము, వండర్లాలా ఉంటుంది అనమాట. అక్కడికి ఎప్పుడు వెళ్ళిందే కదా అని చెప్పి ఇక్కడికి వెళ్తున్నాం. సో ఈ డెల్లా అడ్వెంచర్ పార్క్కి ముందుగానే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఆ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 7,000 ఉంటుంది. ఇఫ్ వీ వాంట్ జంబో పాస్ అంటే అక్కడ అన్ని యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అదే నార్మల్గా కూడా వెళ్ళొచ్చు మనం, లైక్ ఓన్లీ కొన్ని యాక్టివిటీసే ఇస్తారు. అది ప్రైస్ కాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 3,000 ఉంటుంది. సో మేము వచ్చేసరికి వాళ్ళు ఆఫర్ పెట్టారు, జూలైలో ఏ రోజు బుక్ చేసుకున్నా జంబో పాస్ హాఫ్ 50% వస్తుంది అని చెప్పి. సో మేము కరెక్ట్గా ఆ రోజు అంటే ఒకే ఒక రోజు సేల్ పెట్టారు, ఫ్రైడే రోజు. సో కరెక్ట్గా మేము ఆఫర్ పెట్టారు. సో కరెక్ట్గా మేము ఆ రోజే బుక్ చేసేసుకున్నాము. సో మాకు జంబో పాస్ అనేది 3,500కి వచ్చింది. దట్ ఈస్ వెరీ రీజనబుల్ అని అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళి రైడ్స్ అవి ఎలా చేస్తాం ఏంటి అని చూసాక చెప్పుకోవాలి ఇంకా. సో అది గైస్. సో మీరు ఎవరైనా లోనావాలా వస్తే తప్పకుండా డెల్లా అడ్వెంచర్ పార్క్ అయితే వెళ్ళండి. సో ఇది వచ్చేసరికి నా కంప్లీట్ అవుట్ఫిట్. జంప్ సూట్ వేస్తున్నా, సో మేబీ కనిపించట్లేదు, బట్ యా ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో అక్కడికి వెళ్ళక నేను కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్ షార్ట్స్తోని పెడతాను అండ్ ఫుల్ వీడియో కూడా చేస్తాను, 2 పార్ట్స్గా చేస్తాను. సో కంపల్సరీగా అన్నీ చూడండి. సో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. అండ్ లైఫ్లో కొంచెమైనా అడ్వెంచర్స్ చేయాలి కదా. అండ్ ఈ అడ్వెంచర్స్ అన్నిటిలా కాదు, ఇక్కడ చాలా చాలా కొంచెం భయం కలిగించే ఉన్నాయి, బట్ తెలీదు అన్నీ చేస్తామో లేదో. అండ్ అన్లిమిటెడ్ టైమ్స్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ టేక్ జంబో పాస్ అన్లిమిటెడ్ టైమ్స్ చేసుకోవచ్చు. సో ఏదైనా రైడ్ మనకి నచ్చితే 2-3 టైమ్స్ కూడా ఎక్కొచ్చు. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో తెలీదు చేస్తామా లేదా ఏంటి అని. కానీ మా గ్రూప్లో 7 మెంబర్స్ ఉన్నాం. 7 మెంబర్స్ 3,500 జంబో పాస్ తీసుకున్నాం. సో చూడాలి, మీరు కూడా చూడండి మేము ఎలా చేస్తాము ఏంటి అని. బాయ్ బాయ్. ఏది చూడు, డెల్లా అడ్వెంచర్ పార్క్ అయితే మేము వచ్చేసాం. ఇది ఇంకా తప్పదు, రెయిన్ కోట్. ఇప్పుడు ఇంక ఇది వేసుకొనే ఉండాలి. మీరు ఈ డెల్లా అడ్వెంచర్ పార్క్కి వెళ్దాం అనుకుంటే ముందుగా ఫస్ట్ దాని గురించి చూడండి, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అన్నీ చూడండి గూగుల్ క్రోమ్లో, మీకు తెలుస్తుంది. సో దట్ యూ కెన్ ప్లాన్. అండ్ గైస్, ఐ డిడెంట్ మెన్షన్ అబౌట్ టైమింగ్స్. మేము వెళ్ళింది సండే కాబట్టి సండే రోజు 11కి స్టార్ట్ అవుతుంది. ఇది 11 to 9 వరకు టైం ఇచ్చారు మాకు. 9 PM వరకు ఫుల్ ఎంజాయ్, డే అంతా ఇక్కడే ఎంజాయ్ చేసుకున్నాం కదా. సో ఆ PDF చూపిస్తే సరిపోద్ది అనుకుంటా, లోపలికి వెళ్ళిపోవచ్చు. హాయ్, we are in Della Adventure Park. So park entrance. So we already got patches. So we are going. వాటర్ బాటిల్స్ అయితే ఫ్రీ ఇచ్చారు గైస్. ఇప్పుడు ఇంకో పర్సన్ మాతో రాలేదు, సో వాడి టికెట్ ఎలాగోలాగా వేరే వాళ్ళకి ఇవ్వాలి. సో ఎవరైనా ఉంటే అమ్మేద్దామని చూస్తున్నాం, బట్ తప్పదు. సో చూసారా వర్షం ఎలా పడుతుందో, చల్లగా ఉన్నాయి. ఇంకా మాకు తప్పదు ఈరోజు అంతా. సో అక్కడ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ రూప్ స్వింగ్ అండ్ బంగీ జంప్. సో క్రేజీ ఉంటుంది, మీకు చూపిస్తాం. అండ్ మీరు అక్కడ చూడండి వాటర్ ఫాల్ కూడా ఉంది. వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, అక్కడ నుంచి వస్తుంది, భలే ఉంది. సో ఇవన్నీ రైడ్స్ ఒక్కొక్కటి చెయ్యాలి, టైం అస్సలు వేస్ట్ చేయకూడదు. ఒక్కొక్కటి 2-3 టైమ్స్ అయినా ఎక్కేయాలి. రూప్ స్వింగ్ అయితే నేను చాలా క్రేజీ అనిపించింది నాకు రూప్ స్వింగ్కి, బట్ చూడాలి నేను ఎక్కగలనో లేదో. మ్యాక్సిమం అవి ట్రై ఎక్కడానికి. మేము అందరం జంబో పాసెసే తీసుకున్నాము, కానీ మా గ్యాంగ్లో చాలామంది అసలు ఏమీ ఎక్కలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కుతారో ఎక్కరో ఏందో చూద్దాం. సో లెట్స్ గో. ఆర్ యూ రెడీ గైస్?
ఆర్ యూ రెడీ? మీరు కూడా చూడండి ఎవరెవరు ఎన్నెన్ని రైడ్స్ చేస్తారు, అంత సీన్ లేదు ఎవరికి. సో ఫస్ట్ ల్యాండ్ జార్బింగ్ చేద్దాం. ఆక్వా జార్బింగ్ అనుకుంటా ఇది. అక్కడి నుంచి అక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇలా స్లైడర్ ఇలా రావాలి చూపిస్తుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆల్రెడీ వికాస్ జోష్న ఎక్కారు. అరే రికార్డ్ అవుతుందిరా. గైస్ భయపడకండి గైస్, చందు అలాగే వాయిసెస్ ఇస్తాడు. మీరెవరు భయపడకండి ప్లీజ్, ఛానల్ మార్చొద్దు. నెక్స్ట్ నేనే గైస్, విష్ మీ గుడ్ లక్. రైట్ లెఫ్ట్ లో చూడు, లెఫ్ట్ లో లెఫ్ట్ చూడు, లెఫ్ట్. నా ఫోన్ తీసుకెళ్ళి ఫ్లాగ్ ఇది, ఫ్లాగ్ సెంటర్ సెంటర్ అదే హాఫ్ ఒకరిది, ఈ హాఫ్ ఒకరిది. మనకి వాళ్ళ బుల్లెట్ ఆపోజిట్ టీం బుల్లెట్ కొడతారు కదా, చెప్తారా చెప్పనే. పెయింట్ బాల్ ఆడుతున్నాం గైస్. సో గ్రౌండ్ అయితే ఇది. సో వి ఆర్ బ్లాక్ ప్యాంథర్స్ అండ్ దే ఆర్ రెడ్ అవెంజర్స్, రెడ్ రేంజర్స్ అంట, రెడ్ రేంజర్స్ అంట. సో వికాస్, వెంకటేష్ అండ్ నేను ఒకటి, వీరు రిమైనింగ్ టీమ్. సో పెయింట్ బాల్ గేమ్ ఆడుతున్నాం, చూద్దాం ఎవరు win. ఇదంతా గ్రౌండ్. ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్లాగ్, ఇది కనిపిస్తుంది కదా, ఇది ఫ్లాగ్. సో గేమ్ ఏంటంటే ఈ ఫ్లాగ్ని 2 టీమ్స్గా డివైడ్ అవుతాము. ఎవరు వచ్చి ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది అనమాట. అలా పాయింట్స్కి ఆడాలి. అలా తీసుకునే ప్రాసెస్లో వాళ్ళకి బుల్లెట్ తగలకూడదు. తగిలితే మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆ వైట్ క్లాత్ ఉంది కదా దాన్ని పట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఫ్లాగ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళి దాన్ని పట్టుకుంటే మళ్ళీ వారు రివైవ్ అవుతారంట. సో గేమ్ రూల్స్ అయితే అవి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం గేమ్. అండ్ ఇది చాలా పెయింట్ బాల్ కదా, సో మనకి చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. గార్డ్, హెల్మెట్ అండ్ సూట్ అంతా ఇచ్చారు. సో విల్ ప్లే.
వదిలేసావు అనుకో మొగానికి తగులుతుంది. పట్టుకోకప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యే వరకు తెలియకుండా నొక్కేస్తావు. అడు ఎలా ఉన్నాడు చెప్పు. వి ఆర్ బ్లాక్ ప్యాంథర్స్. కాదు, ఇంటింటికి వచ్చి మందులు కొడతారు కదా మొక్కలకి, సేమ్. షట్ అప్. ఇది పర్లేదా? సో గైస్ ఇలా ఆడే ముందు అయితే మేము ఇలా స్టిల్స్ అవి తీసుకున్నాము. సో గేమ్ అయితే చాలా చాలా బాగుంది. పెయింట్ బాల్ ఇంకో దగ్గర కూడా మేము ఆడాము, కానీ ఇక్కడ ఉన్నంత మజా అయితే రాలేదు అక్కడ. సో అది షూట్ చేయలేకపోయాము, యాక్చువల్లీ షూటింగ్ నాట్ అలౌడ్ కాబట్టి. సో మేమైతే చాలా బాగా టైం స్పెండ్ చేసాము అక్కడ. జెల్లా రైల్వే స్టేషన్ ఫిష్ స్పా బిఆర్ మిర్రర్ మేజ్. ఇది పేడే, బట్ ఇవన్నీ అవసరం లేదు మనకి. సో కొన్ని యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా లంచ్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా కాస్ట్లీ గైస్. సో హాయ్ గైస్, ఇది ఫింగర్ బౌల్ అంట. ఐస్ క్రీమ్ బికాస్ దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఇలాగా